నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. దశాబ్దాలుగా కొనసాగుతున్న జ్ఞానవాపి మందిరం వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కట్టడం నేల మాలిగలో హిందువులు పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతినిచ్చింది. భక్తులు పూజలు చేసుకునేందుకు వారంలోగా ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొన్ననే అయోధ్యలో రామ మందిరంలో రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ పూర్తయింది. ఆ తరువాత 10 రోజులుగానే జ్ఞానవాపి మందిరం వివాదంలో కీలక తీర్పు వెలువడింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ వారణాసి పురపతిం భజ విశ్వనాథం. జ్ఞానవాపి మందిర వివాదం కొత్తదేమీ కాదు. అయోధ్య తరహాలో ఇది కూడా ఎంతో పాతదే. మరీ ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా ఈ వివాదం న్యాయస్థానాల్లో కూడా కొనసాగుతోంది. ఇటీవల ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మందిరం గురించి సమగ్ర శాస్త్రీయ సర్వే చేయాల్సిందిగా జిల్లా కోర్టు గత ఏడాది జూలై 21న ఏఎస్ఐని ఆదేశించింది. అవసరమైతే తవ్వకాలు చేయాల్సిందిగా కూడా సూచించింది. కాశీ విశ్వనాథుడి ఆలయం పక్కనే ఉన్న మసీదు ఒక ఆలయంపై నిర్మితమైందో లేదో తేల్చాల్సిందిగా ఆదేశించింది. డిసెంబర్ చివరిలో ఏఎస్ఐ తన సర్వే నివేదికను సీల్డ్ కవర్లో అందించింది. డిసెంబర్లో 3వ వారంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో వాజూఖానా ప్రాంతాన్ని శుభ్రం చేశారు. సీల్ చేసిన ప్రాంతంలోని వాజూఖానాను శుభ్రం చేయించేందుకు అనుమతించాల్సిందిగా హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు అనుమతించింది. కాశీ జ్ఞానవాపి లోపట పూజలకు అనుమతిస్తూ హిందువులు పూజ చేసుకోవచ్చు అనేదైతే వారణాసి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఈరోజు ఇచ్చిందో దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పటికే సర్వే పూర్తి చేసి అనేక విషయాలను కోర్టు ముందర పెట్టడం జరిగింది. ఆ సర్వే రిపోర్టు కూడా పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంది. దేవీ దేవతల విగ్రహాలు లభ్యమైనవి, శివుడు లభ్యమైండు, అనేక రకాలైనటువంటి శాసనాలు లభ్యమైనవి. అది కాశీ అని దాని యొక్క చరిత్రకు సంబంధించినటువంటి శాసనాలు లభ్యమై ఉన్నాయి. అదేవిధంగా ఔరంగజేబు ఔరంగజేబు వేసినటువంటి శాసనం కూడా, మందిరాన్ని కూల్చిన అనేటువంటి శాసనం కూడా లభ్యమైపోయింది. అన్ని సాక్ష్యాధారాలు ఈరోజు కోర్టు ముందర ఉన్నాయి. ఖచ్చితంగా తుది తీర్పు హిందువుల పక్షాన వస్తుంది. జ్ఞానవాపి మసీదు కాదు, అది జ్ఞానవాపి అనేటువంటిది భవ్యమైనటువంటి మందిరము. దాని కింద సెల్లార్లు ఉన్నాయి. ఆ సెల్లార్లలో పుట్టినటువంటి దేవీ దేవతల విగ్రహాలు ఇప్పటికి కేవలం ఒక 3 సెల్లార్లు మాత్రమే పరిశోధన జరిపినరు. ఇంకా ఒక 10 సెల్లార్ల లోపల పరిశోధన జరపాల్సినటువంటి అవసరం ఉంది. భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి కాశీ విశ్వనాథుని మందిరము పునర్నిర్మాణం జరిగి తీరుతుంది. తుది తీర్పు ఖచ్చితంగా హిందువుల పక్షాన ఉంటుంది. దేశం కూడా ఆశిస్తుంది. అయోధ్యలో రామ జన్మభూమి మందిర పునర్నిర్మాణ తరహా లోపల కాశీ విశ్వనాథుని మందిరం పునర్నిర్మించుకోవాలి, మధుర శ్రీకృష్ణ మందిరం పునర్నిర్మించుకోవాలి. చట్టపరంగా ఉన్నటువంటి అన్ని అడ్డంకులను తొలగించుకొని న్యాయపరంగా రాజ్యాంగ పరంగా కోర్టుల ద్వారా విజయం సాధించి ఈ యొక్క మందిరాల కాశీ విశ్వనాథుడి ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చేసి అక్కడ జ్ఞానవాపి మసీదు నిర్మించారని కోట్లాది మంది హిందువులు విశ్వసిస్తున్నారు. వారి విశ్వాసం నిజమే అనేందుకు తగిన ఆధారాలు కూడా అక్కడ ఉన్నాయి. ఈ మసీదు కాశీ విశ్వనాథ ఆలయానికి పక్కనే ఉంది. ఈ మసీదు వెలుపలి గోడలు ఒకప్పటి ఆలయ గోడలు అనేందుకు ఆధారాలున్నాయి. ఆ గోడలపై దేవతల శిల్పాలున్నాయి. వాటికి పూజలు చేసేందుకు అనుమతించాల్సిందిగా కొంతమంది మహిళలు కోర్టును ఆశ్రయించడంతో జ్ఞానవాపి మందిర వివాదం కోర్టుకు చేరినట్లయింది. సుప్రీంకోర్టులో, అలహాబాద్ హైకోర్టులో, వారణాసి కోర్టులో స్పెషల్ పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తం మీద ఈ అంశంపై 18 పిటిషన్లు దాఖలయ్యాయి. ఒరిజినల్ సూట్ హైకోర్టులో దాఖలైంది. ఈ కట్టడాన్ని మొఘల్ రాజు ఔరంగజేబ్ నిర్మించారని ఒక వర్గం వాదిస్తే, పూజలు చేసేందుకు అనుమతించాలని మరో వర్గం కోరింది. జ్ఞానవాపి మందిరం కోర్టు కేసు మొదటగా 1991 అక్టోబర్లో మొదలైంది.
స్వయంభూ జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర్ తరపున వారణాసి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. జ్ఞానవాపి మందిరాన్ని తిరిగి నిర్మించాలని కోరుతూ 5 మంది మహిళలు కేసు వేశారు. మందిరం నుంచి ముస్లింలను తొలగించాలని, మసీదును కూల్చాలని ఆ పిటిషన్లో అభ్యర్థించారు. సామాన్య శకం 16వ శతాబ్దంలో మొఘల్ రాజు ఔరంగజేబ్ ఆదేశాల మేరకు కాశీ విశ్వనాథుడి ఆలయంలో కొంత భాగాన్ని కూల్చివేసి మసీదు నిర్మించినట్లుగా పిటిషనర్లు పేర్కొన్నారు. 6 ఏళ్ల పాటు ఆ వివాదం అలా కొనసాగింది. ఈ కేసును విచారించడం ప్రార్థనా స్థలాల చట్టం 1991 ప్రకారం సాధ్యం కాదని వారణాసి సివిల్ కోర్టు ప్రకటించింది. దాంతో 2 మతాల వాళ్ళు జిల్లా కోర్టును ఆశ్రయించారు. 1998లో జిల్లా న్యాయమూర్తి ఈ పిటిషన్లు అన్నింటినీ కలిపేసి సాక్ష్యాధారాలను బట్టి వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా సివిల్ కోర్టును ఆదేశించారు. అయితే జిల్లా కోర్టు ఆదేశాలపై అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఉత్తర్వులను అలహాబాద్ హైకోర్టు ఎప్పటికప్పుడు పొడిగిస్తూ రావడంతో 22 ఏళ్ల పాటు ఈ వివాదం అలా న్యాయస్థానాల్లో మగ్గిపోయింది. 2020లో పిటిషనర్లు మరోసారి వారణాసి సివిల్ కోర్టును ఆశ్రయించారు. 1998 నుంచి నిలిచిపోయిన కేసును రీఓపెన్ చేయాల్సిందిగా కోరారు. స్టే ఉత్తర్వులను 6 నెలలకోసారి సమీక్షించాల్సిందిగా 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కేసు విషయంలో స్టేపై సమీక్ష జరగని నేపథ్యంలో కేసును రీఓపెన్ చేసేందుకు న్యాయమూర్తి అంగీకరించారు. 2021లో ఈ కేసు విచారణపై అలహాబాద్ హైకోర్టు తిరిగి స్టే విధించింది. మొత్తం మీద ఈ వివాదం సివిల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా అనేక మలుపులు తిరిగింది. తాజాగా హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు జిల్లా న్యాయస్థానం అనుమతించింది. ఇటీవల జ్ఞానవాపి ప్రాంగణంలో సర్వే నిర్వహించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రస్తుత జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో ఒక భారీ హిందూ ఆలయం ఉండేదని, దాన్ని కూల్చి వాటి శిథిలాలతో మసీదు నిర్మించారని నివేదికను వెలువరించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే తాజాగా జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆదేశాలపై హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసులో ఇది అతిపెద్ద విజయమని కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ వ్యాఖ్యానించింది. వారం రోజుల్లో జ్ఞానవాపి మందిరం ప్రాంగణంలో శివుడికి పూజలు నిర్వహిస్తామని తెలిపింది. ప్రభుత్వ సమ్మతి కోసం తాము ఆర్డర్ కాపీని జిల్లా కలెక్టర్కు పంపామని హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. 7 రోజుల్లో పూజలు ప్రారంభమవుతాయన్నారు. పూజ ఎలా చేయాలో కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ ప్రాంగణాన్ని ఏ వ్యక్తి అయినా సందర్శించే అవకాశం ఉంటుందన్నారు. నిజానికి 1993 నవంబర్ వరకు నేల మాలిగలో పూజలు చేసేవారు. అర్చకులు సోమనాథ్ వ్యాస్ ఈ పూజలు చేసేవారు. అయితే అయోధ్య వివాదం నేపథ్యంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశంతో పూజలు నిలిపివేశారు. నేల మాలిగను సీల్ చేశారు. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో తిరిగి పూజలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ పూజ చేసే అవకాశం తనకు కల్పించాలని ఒకప్పటి పూజారి సోమనాథ్ వ్యాస్ మనుమడు శైలేంద్ర కుమార్ పాఠక్ కోరుతున్నారు. కాకపోతే ప్రస్తుతానికి కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు చేసే అర్చకులే ఇక్కడ కూడా పూజలు చేసే అవకాశం ఉంది. వ్యాస్జీ కా ఠికానా ప్రాంతంలో ఈ పూజలు జరుగుతాయి. అయితే ఈ కథ అప్పుడే కంచుకు చేరలేదు. ఇంకా కొంత కథ మిగిలే ఉంది. వారణాసి జిల్లా కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు జ్ఞానవాపి మసీద్ కమిటీ తెలిపింది. జ్ఞానవాపి మసీద్ కేసులో తదుపరి విచారణను వారణాసి కోర్టు ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం మసీదుగా వ్యవహరిస్తున్న కట్టడం కిందనే నేలమాలిగా ఉంది. దీన్ని వ్యాస్జీ కా ఠికానా అని అంటారు.
1993 నవంబర్లో ఇక్కడ పూజలు నిలిపివేయాలంటూ ఇచ్చిన ఆదేశాలేవి ఇప్పుడు అందుబాటులో లేవు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా పూజలు నిలిపివేసిందని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ అన్నారు. ఏఎస్ఐ సర్వేలో గట్టి ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో జ్ఞానవాపి మందిర వివాదం కూడా పరిష్కారమైనట్లే అని వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి జ్ఞానవాపి మందిర పునర్నిర్మాణం మధుర ఆలయంపై పడింది. అయోధ్యలో భారీ స్థాయిలో రామాలయం నిర్మించిన విధంగానే కాశీ, మధురలోనూ భారీ ఆలయాలు నిర్మిస్తామని అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ప్రకటించారు. కాశీ, మధురలలో ఒకప్పటి మందిరాలు ఉండిన స్థలాల్లోనే గొప్ప ఆలయాలను తిరిగి నిర్మించాలని ఉమాభారతి డిమాండ్ చేశారు. రామ జన్మభూమిని కోర్టు ప్రక్రియ ద్వారా సాధించిన నేపథ్యంలో కాశీ, మధుర విషయంలోనూ అదే వ్యూహాన్ని అవలంబించాలన్న సూచన ఇప్పుడు తెరపైకి వస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులను, దేశంలో ఉన్న 20 కోట్ల మంది ముస్లింలను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలన్న సలహా వినిపిస్తోంది. కాశీ, మధురలలో ముస్లింలు ఆయా కట్టడాలపై స్వచ్ఛందంగా తమ హక్కు వదులుకోవాలని, వాటిని హిందువులకు బహుమతిగా ఇవ్వాలని మరికొందరు అంటున్నారు. మధ్య యుగాల చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో ఒక మతం కట్టడాలు మరో మతం కట్టడాలుగా మారిపోయిన ఉదంతాలు ఉన్నాయి. భారతదేశంలో కూడా అలానే జరిగింది. ఎన్నో ఆలయాలు మసీదులుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే చరిత్రకారులతో ఒక కమిటీని రూపొందించాలన్న సూచన కూడా ఇప్పుడు తెరపైకి వస్తోంది. మిగతా ఆలయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ కాశీ, మధురలే ప్రస్తుతం పలు హిందూ సంఘాల ఎజెండాలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఆ వివాదాలు కూడా శాంతియుతంగా కోర్టు ప్రక్రియ ద్వారా పరిష్కారమైతే 3 ప్రధాన ఆలయాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసినట్లవుతుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.